హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు బిగినర్స్కి ఒక 3 ఇన్వెస్టింగ్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వెల్త్ బిల్డ్ చేయడంలో ఎలాంటి ఫస్ట్ స్టెప్స్ వేయచ్చు అనేది డిస్కస్ చేద్దాం. విచ్ ఇస్ ఫస్ట్ హ్యాక్ వచ్చేసి స్టార్ట్ విత్ స్మాల్ సిప్స్ అండి. సిప్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం. స్టార్ట్ విత్ వెరీ స్మాల్, 100 రూపీస్ 200 రూపీస్ గురించి కూడా చేసే ఆప్షన్ ఉంది, కానీ దానివల్ల మనం ఎక్కువ మ్యాసివ్ వెల్త్ అనేది బిల్డ్ చేయడానికి చాలా ఏళ్ళు పెట్టేస్తుంది. సో అట్లీస్ట్ ఒక 500 నుంచి అయినా స్టార్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఒక 500 పర్ మంత్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. పేరు మినిమంగా 12 to 15% అనేది డెఫినెట్లీ మనం అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 12 to 15% ఇస్తున్నాయి, స్మాల్ క్యాప్స్ అనేవి ఇంకా ఎక్కువ ఇస్తాయి. సో లాంగ్ టర్మ్లో ఇది మధ్యలో తీసేయడానికి లాంగ్ టర్మ్ ఉంచండి. ఒక 10 years వరకు ఉంచినట్టయితే దట్ 500 రూపీస్ పర్ మంత్ కూడా మనకి ఈజీగా 2 lakhs అబోవ్ ఫండ్ కింద తయారవుతుంది. బట్ వన్స్ మనం స్టార్ట్ చేస్తే దాంట్లో ఎవ్రీ ఇయర్ జరిగే మ్యాజిక్ చూసి మనం ఇంకా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే చాలా తొందరగా చాలా హ్యూజ్ బల్క్ అమౌంట్ అనేది మనం అక్యుములేట్ చేస్తాం. ఓకే, నేను నా కజిన్కి 500 రూపీస్ సిప్తో స్టార్ట్ చేయమని చెప్పానండి. 3 yearsలోనే వాడు 500 రూపీస్ని కాస్త 20,000కి ఇంక్రీజ్ చేసుకున్నాడు. ఎందుకంటే ద మ్యాజిక్ ఆఫ్ దట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా డిఫరెంట్గా హిట్ అవుతుంది. బట్ దానిలో రిస్క్ కూడా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్కి కాబట్టి మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మినిమం ఒక 10 years హారిజన్ ఉన్నప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే బెస్ట్ అని చెప్తానండి. ఎందుకంటే మనం ఎక్కువ వెల్త్ అనేది బిల్డ్ చేసుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ టిప్ వచ్చి యూజ్ రోబో అడ్వైజర్స్ అండి. యాప్స్ లైక్ జెరోదా, కాయిన్, పేటిఎం మనీ ఇలాంటి వాటిలో రోబో టూల్స్ ఉంటాయి. లైక్ పోర్ట్ఫోలియో కంప్లీట్లీ సజెస్ట్ చేసేస్తాయి. లైక్ ఇవి అన్ని పర్చేస్ చేసేసుకో, నువ్వు మొత్తం అన్నిటిలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది అన్నట్టు. లైక్ స్మాల్ క్యాప్స్ కూడా, స్మాల్ కేసెస్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, దాంట్లో ట్రై చేయండి. డెఫినెట్లీ దాంట్లో కూడా మనకి ఇలా పోర్ట్ఫోలియో సజెస్ట్ చేస్తాయి. ఇలాగ పోర్ట్ఫోలియో సజెషన్స్లో మంత్లీ దాంట్లో కూడా ఎస్ఐపి చేయొచ్చు. అలా ఎస్ఐపి చేయడం ద్వారా కూడా మనం ఒక బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అనేది మనది అవుతుంది అనమాట. నేను ఇలా ఇనీషియల్గా 1Kతో స్టార్ట్ చేశానండి. మెల్లమెల్లగా దాన్ని ఇప్పుడు నా శాలరీకి తగ్గట్టు నా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దాంట్లో పెంచుకుంటూ వెళ్ళాను అనమాట. నెక్స్ట్ థర్డ్ హ్యాక్ వచ్చి లెర్న్ బేసిక్స్ ఎవ్రీ మంత్. డెఫినెట్లీ మనం ఏది తెలియకుండా బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. అట్లీస్ట్ ఒక 30 minutes యూట్యూబ్లో నాలెడ్జ్ పెంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, ఫినాన్స్ గురించి, ఇలా దేని గురించి అయినా కానీ నాలెడ్జ్ పెంచుకొని బ్లాగ్స్ చదవండి. డైవర్సిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకోండి, మీ పోర్ట్ఫోలియో డైవర్స్ చేయండి, రిస్క్ టర్మ్స్ ఏంటో తెలుసుకోండి. ఇలాంటివన్నీ క్లియర్ అయితే కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. దాని ద్వారా మనం డెసిషన్స్ కూడా అంతే కాన్షియస్గా తీసుకోవచ్చు అనమాట. నేను మంత్లీ 1 hour అనేది లెర్నింగ్ అనేది డెఫినెట్లీ పక్కకు పెట్టేస్తాను. ఎవ్రీడే లెర్నింగ్ అనేది అవుతూనే ఉంటుంది. ఈ ఫైనాన్స్ రిలేటెడ్ న్యూ టాపిక్స్ గురించి నేను ఎవ్రీ మంత్ 1 hour అని పెడతాను, కానీ అది ఈజీగా 3 hours వెళ్ళిపోతుంది. సో ఇలా రాంగ్ ఫండ్స్ లాంటివి ఏమైనా ఉంటే దాన్ని స్కిప్ చేయడానికి, ఇలాంటి వాటికి కూడా అది హెల్ప్ అవుతుంది అనమాట. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవడం ద్వారా ఈజీగా మనం 5 yearsలోనే 10 lakhs అనేది బేస్ ఈజీగా సెట్ చేస్తాం. ఓకే, బోనస్ టిప్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఫస్ట్ బిల్డ్ చేయండి. ఒక 3 months స్పెండ్స్ అనేవి సేఫ్గా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫియర్లెస్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ డిస్టర్బ్ అవ్వదు, ఎందుకంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ ఫండ్ ఉంది అనే కాన్షియస్నెస్ ఉంటుంది మనకి. నేను ఒక 1 lakh అనేది బఫర్ చేశానండి. తర్వాత అక్కడి నుంచి ఆ 1 lakh అనేది ఇప్పుడు చాలా వరకు ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే నేను దాన్ని అలాగే కలుపుకొని ఉంచేసాను. ఎమర్జెన్సీ ఫండ్ని చిన్న అవసరాలకు తీసినప్పుడు మళ్ళీ దాన్ని పూల్ చేసామండి. ఓకే, ఇన్వెస్టింగ్ అనేది రిస్క్ కాదండి. ఒక స్టార్ట్ చేయడంతో అది కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మనీ మేనేజ్మెంట్ హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.